సేవలు వేగవంతం చేయడానికి ఎక్కడికక్కడ అందరిని కాపాడాల్సిన పరిస్థితి వచ్చేస్తది కదా! వీళ్ళ రాజ్యం నడిచేటప్పుడు. సేమ్ ఆయనలాగా మనకి గూడా ఇప్పుడు టైమింగ్స్ ఉండొద్దు సేవకి. నిరంతరం చేస్తూ పోవాలి. నేను యోగానికి ఇంత టైం పెట్టుకుంటాను, సేవకింత టైం పెట్టుకుంటాను అని హద్దులోకెళ్ళకూడదు. సో, నిరంతర సేవాధారులంటే ఎలా అవుతదది? మనం ఆత్మిక స్థితిలో ఉన్నప్పుడు మన నుంచి తరంగాలు వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇదే సేవ అక్కడ. మధ్యాహ్నం మనసా సేవ విషయంలో గూడా చెప్పాను. ఈరోజు మనం చేసేటప్పుడు ఈ ఉద్దేశంతో చేస్తున్నాము. 4 అయిపోయిన తర్వాత మీ ఏ స్థితిలో ఉంటారో ఆ స్థితి యొక్క తరంగాలు వెళ్ళిపోతూ ఉంటాయి మీకు. లేదా మనసా సేవ చేస్తే వెళ్తాయి, వెళ్ళకపోవడం అని కాదు. సో, అదే విధంగా ఇక్కడ బాబా ఏ రకంగా అయితే నిరంతరము ఎక్కడ ఎవరు పిలిచినా వెళ్ళంటే ఆయనలాగా ఎక్కడ పడితే అక్కడికెళ్ళిపోయేంత ఇది మనకు లేకపోయినా, కనీసము ఉదయం లేచినప్పటి నుంచి ఒకవేళ మీరు ఈ అభ్యాసం చేసే స్టేజ్ గనక దాటిపోతే, ఆ గుళ్ళలోకెళ్ళి భక్తుల యొక్క మనోకామనలు పూర్తి చేసి రమ్మన్నాడు.